హాయ్ అండి. ట్రెండింగ్ ఫ్రాక్ అయితే కుట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనం ఒకే శారీలో ఆని తీసుకొని అలాగే ఫ్రాక్ కుట్టుకోవడం ఎలాగన్నది చూడండి. నేనైతే కటింగ్ అయితే చూపిస్తున్నాను చాలా వివరంగాన. ఫస్ట్ మనం శారీ తీసుకొని అలాగే 2-3 మీటర్లు అయితే లైనింగ్ పడుతుంది. చీర అంతా కూడా ఫుల్గా పడుతుంది. ఇది మధ్యలో కొంచెం నెట్ కూడా వచ్చింది. ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలన్నది చూడండి. కటింగ్ అయితే ఫస్ట్ చూపిస్తున్నాను, కుట్టడం అయితే నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. ఫస్ట్ లైనింగ్ మనం ఇలా ఓపెన్ చేసుకొని 3 మీటర్లు అయితే కరెక్ట్గా సరిపోద్దండి. ఫస్ట్ అయితే ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే బాడీ ఫస్ట్ కటింగ్ చేసుకుంటే మనకి కిందన లెంత్ ఎంత ఉంచున్నా సరే సరిపోద్ది. ఫస్ట్ అయితే నేను పొడవు అయితే 16 ఇంచులు అయితే తీస్తున్నాను. బాడీ పొడవు ఇలా తీసుకున్నాక మనం లూజ్ అయితే ఇలా తీసుకోవాలి. ఇలా 2 మడతల మీద తీసుకున్నాక ఇలా డౌన్లోని మనం 22 ఇంచీలు అయితే లూజ్ సరిపోద్ది. ఎందుకంటే ఇంకా మన ఖర్చులు మధ్యలో టాకాలు అవి ఉంటాయి కాబట్టి ఉండాలి ఈ మాత్రం లూజు. 2 సైడ్లు కూడా ఇలా 22 ఇంచీలు పొడవు తీసుకొని స్ట్రైట్గా మార్కింగ్ తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం ఓపెన్ చేసి 2 పీసుల కింద కటింగ్ చేసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా సపరేట్ నెక్లు కట్ చేసుకుంటే ఇలా ఓపెన్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇలా ఉంటే మనకి ఏ సైడ్ ఆ సైడ్ నెక్ కటింగ్ చేసుకున్నందుకు వీలుగా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకోవాలి 2 పార్ట్ల కింద. చూసారు కదా, ఇలా 2 పీసుల కింద ఓపెన్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ నెక్ సపరేట్ కటింగ్ చేసుకున్నందుకు అయితే అవుతుంది. ఇలా కటింగ్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకొని 2 మడతల మీద ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలాగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, 2 కూడా ఎలా ఫోల్డ్ చేశానో. ఫస్ట్ నెక్కి అయితే ఇలా 2.5 అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే భుజాలు అయితే 4 ఇంచులు పెడుతున్నాను. నెక్స్ట్ సైడ్కి మనం ఇలా ఒక 7 ఇంచీలు అయితే తీసుకోవాలి. ఫ్రాక్ కాబట్టి పట్టీకుంటా ఉండాలంటే 7 ఇంచీలు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని బాక్స్ షేప్లో ఇలా 4 పలకలుగా సర్చ్ చేసుకొని సెంటర్లో 1 ఇంచి మార్కింగ్ చేసుకోవాలి. లోతు తీసుకున్నందుకు ఇక్కడ మనం లోతు తీయడం పెట్టి సైడ్ కుర్చీలు రాకుండా ముడతలు అవి నీట్గా అయితే వస్తుంది. ఇలా లోతు తీసుకున్నాక ఫ్రంట్ ఎంత తీసుకుంటున్నామో నెక్ చూసుకొని పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్కి అయితే 7, ఫ్రంట్కి అయితే 16.5 తీస్తున్నాను. 2 కూడా ఒకేసారి మార్కింగ్ చేస్తున్నాను చూడండి. పైన ముందు 6.5కి మార్కింగ్ చేశాక మళ్ళీ డౌన్ కింద క్లాత్కి అయితే 7 ఇంచీలు మార్కింగ్ చేశాను. ఫస్ట్ ఇలా పైది నెక్కి పలకలుగా గీసుకొని మనం ఏ నెక్ అయితే గీసుకుంటున్నామో ఆ నెక్ అయితే తీసేయాలి. నేనైతే ఇలా వీ షేప్లో అయితే పెడుతున్నాను. ఫ్రంట్ కటింగ్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ మనం నెక్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ కావాలితే రౌండ్ నెక్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఈ సైడ్ కటింగ్ చేసుకున్నాక అప్పుడు నెక్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ది అయితే నెక్ ఇలా కటింగ్ చేస్తాం కదా, డ్రా చేసాం కదా, అదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. అది కూడా మనం ఫ్రంట్ బ్యాక్ ఒకసారి కటింగ్ చేస్తాం కాబట్టి నెక్ కటింగ్ చేయకుండా చూసుకోవాలి. ఓన్లీ పైదే కటింగ్ చేసేలాగా. ఇప్పుడు పైది అయిపోయింది కదా, ఆ సైడ్ పెట్టాక 2.5కి మార్కింగ్ చేసింది ఇలా పలకలుగా బాక్స్ గీసుకొని సెంటర్లో చిన్న అరగత ఇలా పెట్టుకొని 1/2 ఇంచి ఇలా రౌండ్ నెక్ అయితే తీసుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇలా కటింగ్ చేసుకోవడమే. బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని మిగతా క్లాత్ ఉంది కదా, అది మొత్తం కూడా లైనింగ్ డౌన్కి అయితే యూజ్ చేసేయాలి. ఇంకా బాడీ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని మనకి పొడవు ఫ్రాక్కి ఎంత తీసుకుంటున్నామో అంత కూడా తీసుకోవాలి. ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని అది ముందు దాని పొడవు ఎంత వస్తుంది అన్నది చూసుకోవాలి. ఇలా పొడవు చూసుకున్నాక నేనైతే 40 ఇంచీలు పెడుతున్నాను. ఫ్రాక్ మొత్తం పొడవు అయితే 46 ఇంచీలు. బాడీ పొడవు 16 ఇంచీలు తీసాం కాబట్టి ఉన్న 40 ఇంచెస్ ఇలా చూసుకొని పొడవు లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా
క్లాత్ ఉంటే ఇలా కటింగ్ చేసుకోవడమే. ఇవి మనకైతే 2 పీసెస్ వస్తాయి, జాయింట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు. చూసారు కదా, ఈ కింద పార్ట్ కూడా అయిపోయింది, లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు శారీని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. శారీ అయితే ఇగో ఈ విధంగా వచ్చింది, సగం ప్లెయిన్గా వచ్చింది, సగం అయితే ఇలా నెట్ వచ్చి పౌచింగ్ అయితే మోడల్ వచ్చింది. నేనైతే ఇలా ఓపెన్ చేసేస్తున్నాను. ఈ ఓపెన్ చేసిన క్లాత్ అయితే 2 మీటర్లన్నర ఉంది, అది జాయింట్ చేస్తుంది నెట్ దగ్గర. ఈ మిగతా క్లాత్ని బాడీకి అలాగే వానికి అయితే యూజ్ చేస్తాను, నెట్ హ్యాండ్స్కిని. ఇదైతే పక్కన పెట్టుకొని ఈ 2.5 మీటర్ల క్లాత్ని మనం కింద పార్ట్కి ఎలా కటింగ్ చేసుకోవాలో, ఎంతెంత కొలతలు తీసుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే శారీ మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. మన సైడ్ ఫోల్డింగ్ ఉండి పైకి ఓపెన్ ఉండి ఇలా చూసుకొని ఇలా పొడవు 15 ఇంచీలు అయితే తీస్తున్నాను. మనకి డౌన్లో కుర్చీలకైతే తీసుకోవాలి. ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని 15 ఇంచీలు అయితే ఇలా కటింగ్ చేసుకోవడమే, స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని. అలాగే ఇదే ఫోల్డింగ్ మీద మళ్ళీ 15 ఇంచీలు తీసుకోవాలి. ఫస్ట్ 15 ఇంచీలు ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేస్తాం కదా, ఇది ఇలా చూసారు కదా, ఇలా ఓపెన్ చేస్తే ఇంత పొడవు అయితే వస్తుంది. ఇదే విధంగా మళ్ళీ 15 ఇంచులు ఫోల్డ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకో పీస్ కూడా కటింగ్ చేసి మిగతా క్లాత్ని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని దాని లూజ్ అయితే చూసుకోవాలి. ఇది 2 మీటర్లు ఉంది, పొడవు అయితే అంత పడదు కాబట్టి మనం పైన మళ్ళీ 15 ఇంచీలు పొడవు చూసుకొని కటింగ్ అయితే కుర్చీలకి ఎక్స్ట్రా క్లాత్ అయితే పైది కటింగ్ చేసుకోవాలి. 2 సైడ్లు చూసారు కదా, కూర సైడు మళ్ళీ 15 ఇంచీలు క్లాత్ అయితే పొడవు చూసుకొని కుర్చీలకి అయితే ఇలా పై తీసేస్తున్నాను. మనకి మళ్ళీ డౌన్లో అయితే క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అయితే మనకి కటింగ్ చేయవసరం లేదు. ఈ క్లాత్ మొత్తం కూడా పడుతుంది మనకి, పైన కూడా కుర్చీలు పెడతాం కాబట్టి నడుం దగ్గర ఈ లూజ్ అయితే మనకి సరిపోద్ది. అలాగే ఈ పీసులు చూసారు కదా, 3 పీసులు అయితే వస్తాయి, అవి జాయింట్ చేసుకొని ఇలా డౌన్లో మనం కుర్చీలు పెట్టేసుకోవడమే. ఫ్రాక్కి ఇలా వస్తుంది ఈ విధంగాన ఫ్రాక్. ఈ డౌన్లో అయితే మనం కుర్చీలు కుట్టేసుకోవడమే. నెక్స్ట్ మిగతా క్లాత్ అయితే ఉంది కదా, వానికి తీగ ఆ సైడ్ క్లాత్ అయితే మనం ఒక సైడ్ని బాడీ పార్ట్ అయితే తీసుకోవాలి. ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని అదే క్లాత్లోని లైనింగ్ ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కాబట్టి దానిపైన వేసుకొని ఎంత లూజ్ కావాలో అంత లూజ్ ఇలా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, మనకి కుట్టేటప్పుడు ఏ సైడ్ అయినా ఖర్చుకి పోతాయి కాబట్టి ఇలా చూసుకొని బాడీకి లూజ్ అయితే తీసుకోవాలి. ఇది కూడా కటింగ్ చేసుకున్నాం కదా శారీలో క్లాత్, బాడీకి ఇలా రెండాట్లకి కటింగ్ చేసుకున్నాము. ఇది పక్కన పెట్టుకొని ఈ మిగతా క్లాత్లోదే మళ్ళీ నెట్ వచ్చిందన్నాను కదా, అందులో నెట్ తీసుకొని హ్యాండ్స్కి అయితే కుడుతున్నాను. ఈ మిగతాది వానికి అయితే సపరేట్ చేసాను. ఈ నెట్ వచ్చిన క్లాత్ని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని అలాగే పైన ఒక 4 కిందన ఒక 4 కుర్చీలు వచ్చేలాగా అయితే మోడల్ పెడుతున్నాను. బెల్ట్ ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్కి. నెట్కి ఇలా ఉంచేసుకున్నా పర్లేదు, లేదంటే మనం లైనింగ్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా 9 ఇంచీలు పొడవు తీసుకొని బెల్ట్ ఎలాగ 3 ఇంచీలు వస్తుంది కాబట్టి పైన ఒక 2 ఇంచీలు ఇలా మార్కింగ్ చేసుకొని సైడ్లు కూడా మనం 9 ఇంచీలు ఇలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ డౌన్కి 3 ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి. అది ఇలా లోతు తీసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవడమే. ఇది చాక్ పీస్ క్లియర్గా కనబడలేదు, నెంబర్స్ అయితే చెప్పాను కదా, అదే విధంగా ఇలా కటింగ్ చేసుకోవడమే హ్యాండ్స్. మీకు ఈ హ్యాండ్స్ వద్దనుకుంటే సైడ్ చేసుకొని నార్మల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు. నెట్ కాకపోయినా ప్లెయిన్ శారీ కుట్టుకున్నా సరే హ్యాండ్స్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇది నెట్ వచ్చింది కాబట్టి ఇలా అయితే కుడుతున్నాను, కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఆ బెల్ట్ హ్యాండ్స్ కూడా మొత్తం కూడా ఫ్రాక్ అంతా కటింగ్ అయితే అయిపోయింది. మనం నెక్స్ట్ వీడియో ఎలా కుట్టుకోవాలన్నది సెకండ్ పార్ట్ అయితే పెడతాను. నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్